అందరికీ నమస్కారం. నేను మీ కందగట్ల పరశురామ్ నేతను. మనం ఈరోజు జీవితం అంటే ఏమిటి, జీవితానికి సంబంధించిన డెఫినేషన్ ఏంటి, దాని మంచి మాటలు ఏంటని తెలుసుకుందాం. మొదటగా ఏమి లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వటమే జీవితం. జీవితం అంటే ఎప్పుడూ చదివిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. కాలం విలువ ఎంత త్వరగా తెలుసుకుంటే జీవితంలో అంత త్వరగా పైకొస్తాము. మన జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరూ గురువే. మంచివాళ్ళు పాఠం చెబుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. జీవితానికి ఒక లక్ష్యం ఉండడం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని ఛేదించే వ్యూహం కూడా ఉండాలి. మన జీవితంలో మంచి జ్ఞాపకాలన్నీ సెల్ ఫోన్లో భద్రపరుచుకుంటున్నాము, చెడు విషయాలు మాత్రము మెదడులో ఉంచుకుంటున్నాము. ఒక్కసారి వాటి స్థానం మార్చితే జీవితంలో ఖచ్చితంగా మార్పు తెలుస్తుంది. జీవితం అంటే పక్క వాళ్ళని అధిగమించడం కాదు, జీవితం అంటే మనల్ని మనం అధిగమించటమే. పసితనంలో దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. ఇదే కదా జీవితం. ఇదండి, మంచిగా ఉందా? నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.